అలస్కా మీటింగ్ కు మరికొన్ని గంటలే సమయం ఉంది. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 15 అర్ధరాత్రి తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ అలస్కాలో సమావేశమవుతారు. ఈ సమావేశం జరుగుతున్న సమయంలో పుతిన్ భారీ ప్లాన్ను అమలు చేస్తున్నాడు. ఇక్కడ చర్చలు జరుగుతుంటే ఉత్తర రష్యాలో అణుక్షిపణి ప్రయోగానికి క్రెమ్లిన్ బాస్ వ్యూహాలను పన్నాడు. యుద్ధంలో పైచేయి అణు పరీక్షలతో ట్రంప్ ని ఉక్కిరిబిక్కిరి చేయడానికి పుతిన్ సిద్ధమయ్యాడు. ఈ మీటింగ్ అటు యూరోప్ భద్రతను, ఇటు ఇండియా అమెరికా సంబంధాలను తేల్చేయనుంది. అణు పరీక్షలతో పుతిన్ ఎలాంటి సందేశం ఇస్తున్నాడు? ట్రంప్ ని మళ్లీ పుతిన్ మాటల గారడితో బురుడి కొట్టిస్తాడా? పుతిన్ కి ట్రంప్ ఎలాంటి ఆఫర్లు ఇవ్వనున్నాడు? లెట్స్ వాచ్. అలస్కాలో చర్చలకు పుతిన్ రెడీ అయ్యారా? చర్చలకు ముందు ట్రంప్ బెదిరింపులు ఏంటి? అలస్కాలో ట్రంప్ను పుతిన్ మాయ చేస్తాడా? డొనాల్డ్ ట్రంప్ మాటలతో హీట్ పుట్టిస్తున్నాడు. కానీ రష్యా అధ్యక్షుడు మాత్రం మరో అడుగు ముందుకేశాడు. అత్యంత ప్రమాదకరమైన న్యూక్లియర్ మిసైళ్లను పరీక్షించేందుకు సిద్ధమవుతున్నాడు. అధికారికంగా మాత్రం రష్యా దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ వారం చివర్లో ఈ పరీక్ష నిర్వహించబడుతుందని పాశ్చాత్య దేశాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే అలస్కాలో ట్రంప్తో పుతిన్ సమావేశమయ్యే సమయంలోనే ఈ అణుక్షిపణి పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. అసలు రష్యా అణుక్షిపణి పరీక్షల గురించి పాశ్చాత్య దేశాల నిపుణులకు ఎలా తెలిసింది? ఉపగ్రహ చిత్రాలే కారణం. రష్యన్ ప్రయోగ ప్రాంతంలో భారీగా మోహరింపులు చేసినట్టు ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రయోగ ప్రాంతాన్ని పాంఖువో అని పిలుస్తారు. ఈ ప్రాంతం రష్యాకు ఉత్తరాన ఓ ద్వీపంలో ఉంటుంది. అక్కడ షిప్పులు, యుద్ధ విమానాలు, పరికరాలను ఉపగ్రహ చిత్రాల్లో చూడొచ్చు. వాటన్నింటిని చూస్తే అణు పరీక్షకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అత్యంత ప్రమాదకరమైన క్రూయిజ్ క్షిపణి బ్యూరోవిష్నిక్ ను పరీక్షించనున్నట్టు తెలుస్తోంది. ఈ మిసైల్ కు అణు సామర్థ్యం ఉంది. ఈ క్షిపణిని స్కైఫాల్ గా నాటో పేర్కొంటోంది. బ్యూరోవిష్నిక్ మిసైల్ పై రష్యా అధ్యక్షుడు ప్రశంసలు కురిపించాడు. ఇప్పుడున్న, భవిష్యత్తులో వచ్చే కొత్త ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని కూడా ఇది తుక్కు చేస్తుందని పుతిన్ చెబుతున్నాడు. బహుశా ట్రంప్ గోల్డెన్ డోమ్ ను కూడా దాటుకుని బ్యూరోవిష్నిక్ లక్ష్యాన్ని ధ్వంసం చేయగలదన్నమాట. ఇక్కడ అసలు కథ బ్యూరోవిష్నిక్ మిస్సైల్ సామర్థ్యాల గురించి కాదు. దీన్ని ప్రయోగిస్తున్న టైమింగ్ అత్యంత కీలకమైనది. నిజానికి ఇలాంటి పరీక్షలకు కొన్ని నెలలకు ముందు నుంచే షెడ్యూల్ చేసి ఉంటారు. కానీ అవసరం అనుకుంటే పుతిన్ దాన్ని వాయిదా వేయొచ్చు. రష్యా అధ్యక్షుడు మాత్రం అలా చేయలేదు. ఎందుకంటే పాశ్చాత్య దేశాలకు పుతిన్ తన సందేశాన్ని పంపాలని యోచిస్తున్నాడు. అసలు ఆ మెసేజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అలస్కాలో సమావేశానికి వ్లాదిమిర్ పుతిన్ ఉత్సాహంగా వెళుతున్నాడు. అదే సమయంలో ఉక్రెయిన్ యుద్ధ క్షేత్రంలో రష్యా బలగాలు మరింత పురోగతి సాధిస్తున్నాయి. అదే సమయంలో ఉక్రెయిన్ అష్టకష్టాలు పడుతోంది. ఆ దేశాన్ని ఆయుధాల కొరత ఆందోళనకు గురిచేస్తోంది. స్థానిక కొరత ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి సమయంలో పుతిన్ రాయితీలను ఇచ్చేందుకు చర్చలో వెనక్కి తగ్గేందుకు అవకాశమే లేదు. అవసరమైతే మరింత దూకుడుగా రష్యా అధ్యక్షుడు వ్యవహరించే అవకాశం ఉంది. అదే సమయంలో పుతిన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు. ట్రంప్ను ఉత్సాహపరుస్తూ అతడి ఆహానికి తగినట్టుగా నడుచుకుంటున్నాడు. పుతిన్ కామెంట్లు చూస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. తాజాగా పుతిన్ తన సహాయకులతో కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రంప్ ఉద్దేశాలను పుతిన్ ప్రశంసించాడు. యూరోప్ ప్రపంచ శాంతి కోసం ట్రంప్ తప్పిస్తున్నట్టు చెప్పాడు. సంక్షోభాలను ఆపేందుకు సంఘర్షణలో పాల్గొన్న అన్ని పార్టీలకు ఆసక్తి కలిగించే ఒప్పందాలను చేసుకోవడానికి శాంతికి నిజాయితీగా ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నట్టు అభినందించాడు. సింపుల్ గా చెప్పాలంటే ఒక్క ఉక్రెయిన్ శాంతి కోసమే కాదు, ప్రపంచ శాంతి కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నట్టు పుతిన్ కొనియాడాడు. ఇలాంటి ప్రశంసలు ట్రంప్ను తప్పకుండా ఉత్సాహపరుస్తాయి. గతంలో ట్రంప్ను మేనేజ్ చేసే ప్రతిభ పుతిన్ కు ఉంది. ఉదాహరణకు 2018లో పుతిన్ ప్రశంసలు కురిపించిన కారణంగా రష్యాపై ట్రంప్ సానుకూలంగా స్పందించాడు. తాజాగా ట్రంప్ను పుతిన్ ప్రశంసించిన తర్వాత కూడా అమెరికా అధ్యక్షుల్లో మార్పు వచ్చింది. అమెరికా కోర్టు వ్యవస్థలపై ఇటీవల సైబర్ దాడులు జరిగాయి. వీటి వెనుక రష్యా హస్తం ఉన్నట్టు అమెరికన్ ఏజెన్సీలు అనుమానించాయి. అమెరికా ఫెడరల్ కోర్టు కంప్యూటర్లను రష్యన్లు హ్యాక్ చేయడాన్ని పుతిన్ దృష్టికి తీసుకెళ్తారంటూ ట్రంప్ను ప్రశ్నించారు. రష్యన్లు హ్యాక్ చేశారంటే నాకు ఆశ్చర్యం కలుగుతోందని ట్రంప్ అన్నాడు. ఇలాంటి అనుమానాలను తాను వినలేదని ట్రంప్ చెప్పాడు. ఇప్పుడు పుతిన్ ముందు 2 అంశాలున్నాయి. మొదటిది యుద్ధంలో క్షేత్రస్థాయిలో ప్రయోజనం. రెండోది పుతిన్ గుడ్ ట్రాక్ రికార్డ్. చర్చల్లో పుతిన్ కఠినంగా ఉంటాడన్న పేరుంది. పైగా డొనాల్డ్ ట్రంప్ పై పుతిన్ విజయం సాధించాడు. అయితే అలస్కాలో కూడా పుతిన్ పైచేయి సాధిస్తాడా? తన కోరికల జాబితాను ట్రంప్ ముందు పెట్టేస్తాడా? అంటే ఖచ్చితంగా పుతిన్ అదే పని చేస్తాడు. పుతిన్తో ట్రంప్ ఏకీభవిస్తాడు. బహుశా తూర్పు ఉక్రెయిన్ను రష్యాకు అప్పగించేందుకు ట్రంప్ అంగీకరించొచ్చు. రష్యాకు తూర్పు ఉక్రెయిన్ కొత్త అవకాశాలను సృష్టిస్తుంది.
పుతిన్కు కావాల్సింది తూర్పు ఉక్రెయిన్ను రష్యాకు అప్పగించడమే. నిజానికి ట్రంప్ కూడా అంత అమాయకుడేమీ కాదు. తనకు కూడా కొన్ని రాయితీలనివ్వమని పుతిన్పై ట్రంప్ ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. బహుశా ఉక్రెయిన్ యుద్ధంలో ఎయిర్ అటాక్స్ ను ఆపేయమని కోరొచ్చు, లేదంటే నిర్బంధించిన పౌరులను, యుద్ధ ఖైదీలను విడుదల చేయమని ట్రంప్ అడగొచ్చు. పుతిన్ అందుకు అంగీకరిస్తే ట్రంప్ కూడా ఆఫర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఉక్రెయిన్లో పుతిన్ కోరింది ఇవ్వకపోయినా ద్వైపాక్షికంగా మాత్రం ట్రంప్ కొన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యాపై 21,692 ఆంక్షలను పాశ్చాత్య దేశాలు విధించాయి. అందులో ఒక్క అమెరికావే 6,433 ఆంక్షలు ఉన్నాయి. రష్యా విదేశీ నిల్వలను స్తంభింపజేశాయి. ఈ నిధులను విడుదల చేయాలని పుతిన్ కూడా కోరే అవకాశం ఉంది. నిజానికి ఈ విషయంపై క్రెమ్లిన్ కూడా హింట్ ఇచ్చింది. ద్వైపాక్షిక సమస్యలు కూడా అలాస్కా మీటింగ్ ఎజెండాలో ఉన్నట్టు రష్యన్లు చెబుతున్నారు. రష్యా అమెరికా మధ్య సహకారం భారీగా ఉందని, అయితే దాన్ని ఇప్పటివరకు ఇరు దేశాలు ఉపయోగించుకోలేదని రష్యన్లు చెబుతున్నారు. మరి ముఖ్యంగా వాణిజ్య, ఆర్థిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారం, అభివృద్ధిపై ఆలోచనలు పంచుకోనున్నట్లు క్రెమ్లిన్ తెలిపింది. ఇవే పుతిన్కు విజయాలుగా మారే అవకాశం ఉంది. గగనతల కాల్పుల విరమణ అనేది భారీ ఆఫరే కావచ్చు, కానీ ఈ ఒప్పందానికి పుతిన్ అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే ఉక్రెయిన్ కూడా గగనతల దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ ఆపితేనే పుతిన్ కూడా ఏరియల్ దాడులు ఆపే అవకాశం ఉంటుంది. నిజానికి రష్యా పెద్ద ఎత్తున మిస్సైళ్లు, డ్రోన్లతో ఉక్రెయిన్పై విరుచుకుపడుతోంది. అదే సమయంలో ఉక్రెయిన్ కూడా డ్రోన్లతో భారీ దాడులు చేస్తోంది. తాజాగా బెల్గరోడ్, రోస్టోవ్ ఆండాల్లో డ్రోన్ దాడులు చేసింది. దీన్ని బట్టి చూస్తే యుద్ధంలో ఇరు దేశాలు వైమానిక దాడులతో విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఒకవేళ గగనతల దాడులు ఆగిపోతే రష్యా తన సైన్యాన్ని గ్రౌండ్లో భారీగా మోహరించే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా వీలైనంత ఎక్కువ భూభాగాలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా పుతిన్ దూకుణ్ణి ప్రదర్శించొచ్చు. అయితే ఈ యుద్ధంలో ఏదో ఒక కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించాలని ట్రంప్ తీవ్రంగా యత్నిస్తున్నాడు. పుతిన్ అలాంటి అవకాశం ట్రంప్కి ఇస్తే రష్యా అధ్యక్షుడికి అమెరికా అధ్యక్షుడు కూడా భారీ ఆఫర్ను ప్రకటించొచ్చు. ప్రాథమికంగా చెప్పాలంటే ట్రంప్ లావాదేవీల దౌత్యమే అలాస్కాలోనూ పనిచేస్తుంది. అయితే ఈ మీటింగ్ గేమ్లో ఎవరు విజేతలు, ఎవరు లూజర్లు అన్నది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. ఇక అలాస్కాలో మీటింగ్ అనంతరం ఇరువురు నాయకులు విలేకరులతో సమావేశం నిర్వహిస్తారని రష్యా చెబుతోంది. సో ఈ చర్చలో పురోగతి ఉన్నా లేకపోయినా బాణసంచ కాల్చడం మాత్రం పక్కా అని చెప్పేయొచ్చు. ఈ సమావేశం ఫలితాల కోసం అటు యూరప్ దేశాలు, ఇటు ఇండియా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ పుతిన్ చేసే ప్రకటనే యూరప్ భద్రత, అమెరికా భారత్ భవిష్యత్తు సంబంధాలను పూర్తిగా ప్రభావితం చేయనుంది. అందుకే అలాస్కా మీటింగ్ తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది.